రాజ్యాంగం కంటే గొప్పది మా బైబిల్ అంటారు. హేమంత్ అయి ఉంటుంది, ఆ హెచ్చి కొట్టేసి ఉంటాడు అంతే. అంతే హేమంత్లో హెచ్చుకొట్టు. అంతే హెచ్లో ఎట్టు కొట్టేస్తే అయిపోయాయి. సో ఇప్పుడు వాళ్ళ నాన్న పేరు రామారావు ఏదో ఉంది. రామారావు గుడికే గాతను చెప్పాడా చెప్పలేదా? చెప్పలేదు. అడుగు ఎప్పుడన్నా నువ్వు ఎవరన్నా ఏ పాస్టర్నన్నా సార్ మీ అమ్మ నాన్న పేర్లు ఏంటి అని అడిగి మొదలుపెట్టు. అక్కడే బ్రేక్ అయిపోద్ది, గొర్రె షేక్ అయిపోద్ది, మొత్తం బోక్ అయిపోద్ది. ఇంకోటి గురించి మీరు ఇక్కడ గమనించడో లేదో, పాస్టర్లని చెప్పుకునే ప్రతి వ్యక్తి వాళ్ళు ప్రతి మీటింగ్ల మీద ఏమంటారు తెలుసా? నేను గతంలో పెద్ద తాగుబోతుని, మర్డర్లు చేసిన, బాగా గొడవలకు వెళ్తుండే, పోలీస్ కేసులు ఉన్నాయి, వాంటెడ్ లిస్టులో నా పేరుంటుండే, అలాంటి వ్యక్తి నేను ఇప్పుడు ఈ రకంగా మారిపోయినా అంటారు. అంటే ఏందన్నట్టు? సో ఈ బోకులంతా పోరంబోకు మతంలోకి వస్తారు అంతే. నేను అన్నాను వాళ్ళు అన్నదా? ఇప్పుడు వాళ్ళు దొంగలు పోరంబోకులు అని వాళ్ళు చెప్పారు, నేను చెప్పానా? నన్ను అంటారు ఏంటండి? ఏంటి ఉపయోగం? ఏమన్నా న్యాయం ఉందా? కాదు గురించి మీరు వర్ణించే విధానం అట్లా ఉందంటున్నా. ఉన్నమాట అంటే ఉలుకు అంటారు, వాళ్ళకేమో కలుకు.